హాయ్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది, టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముందుగా మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నగా. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. తర్వాత ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు తర్వాత మనం ఏదైనా వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎల్లో గోల్డెన్ కలర్గా రావాలి. గ్రేవీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని కలర్ మార్చిన ఎల్లో కలర్ వచ్చిన వరకు బాగా వేగించుకోవాలి. ఏం చేస్తున్నారు? ఇంకా మీరేంటి ఈరోజు సండే స్పెషల్? కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్. ఇప్పుడు మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిన వరకు ఒక 5 నిమిషాలు బాగా వేగించుకోవాలి. ఇది ఎంత వేగితే అంత మంచి వాసన వస్తుంది. కర్రీకి ఇదే టేస్ట్ అన్నమాట. మనం అంత బాగా వేగించుకుంటే బాగుంటుంది. తర్వాత మనం ఇందులోని పసుపు, ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటోని. టమాటా కలుపుకున్న తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కరిగేసి పెట్టుకున్న చికెన్ని కళాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా బయటకు వచ్చిన వరకు బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మనం ఆయిల్ చూడండి ఇలా సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం వాటర్ అంతా పోయినట్టు. ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ వేసుకోవాలి. ఏంటంటే కారం 2 స్పూన్స్ వేసుకోండి తగినంత. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. మీకు ఇష్టమైన చికెన్ మసాలా, ఏదైనా చికెన్ మసాలా అనేది వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. కానీ నేను వేస్తున్నాను టేస్ట్ కోసం. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా, కారం మొత్తం అంతా పచ్చివాసన పోయిన వరకు, ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయిన తర్వాత ఇందాక మనం ఆనియన్స్ కోసం కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు మళ్ళీ చికెన్ సరిపడినంత ఉప్పు వేసుకొని
మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. చికెన్ కర్రీ సూపర్గా ఉంది, అరోమా మాత్రం టేస్టీగా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని చికెన్ని ఇంకా ఉడికించుకోవాలి. సగం ఉడికింది, ఇంకా సగం ఇప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ చికెన్ బాగా కలుపుకొని ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ సరిపోలేవో టేస్ట్ చూసుకొని మూత పెట్టేసి చికెన్ బాగా ఉడకాలి. వాటర్ అంతా దగ్గర అయిన వరకు గ్రేవీలో చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి ఎంత బాగుందో, టేస్టీగా సూపర్గా వస్తుంది స్మెల్ అయితే. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చికెన్ కర్రీని, చాలా బాగుంటుంది. సింపుల్, ఏం అవసరం లేదు, ఇన్ని ఇంట్లో ఉండేవే. లాస్ట్లో మనం కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సో ప్లీజ్ do subscribe for more videos, like, share, comment.